పదండి ముందుకు మనం ఇటువైపు వెళ్ళాలి. ముందుకు పద. జాగ్రత్తగా పట్టుకోండి బాబు. షాక్ అయ్యారా? ఓరి భగవంతుడా, అసలు మేమేం చేసాం? మా వల్ల ఇలా జరిగిందేంటి? ఇంత పెద్ద పొరపాటు మా వల్ల ఎలా జరిగింది? మేమేం చేయాలి, కానీ అసలు ఏం చేసాం? నిజానికి మేం తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసాం కదా, అయినా తను మా ముందు ఎలా నిలబడింది? పైగా పూర్తి స్పృహలో మాతో మాట్లాడుతోంది. ఇది ఎలా జరిగింది? ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు చావట్లేదు ఎందుకు? మీ ఇద్దరు ఇలాగే అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. ఎందుకంటే మీలాంటి మనుషులు ఇలా మాత్రమే ఆలోచించగలరు, ఇలాగే చేయగలరు. అలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది, అదే మీరిద్దరూ ఈ పని చేస్తారు. అంత దూరం నుండి కుట్ర పని నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక ముందు కూడా నా మీద కుట్రలే చేస్తారు కదా. ముళ్ళుని ముళ్ళుతో ఎలా తీయాలో నాకు చాలా బాగా తెలుసు. మర్చిపోయారా? నువ్వు ఈ ఊరి జమీందారు కదా, ఈ ఊళ్ళో ఉండే జనాల మీద అధికారం చెలాయిస్తావు. కానీ నా పేరు అపరంజిత అని తెలుసుగా, అధికారం చెలాయించే వాళ్ళని కూడా నా గుప్పట్లో పెట్టుకోగలను. ఆలోచించు, ఒకవేళ ఒక్క క్షణంలో కనుక అధికారం చేస్తున్న నీ ఆధిపత్యాన్ని పోగొట్టానే అనుకో, ఒకవేళ అందరికీ నేను నీ అసలు స్వరూపం చూపిస్తే అప్పుడు ఏం జరుగుతుందో నీ గురించి తెలిసిపోతుంది. ఈ వ్యక్తి మర్యాదగా కనిపిస్తున్న ఈ మనిషి మిమ్మల్ని చూసుకునే ఈ జమీందారి గారు తను జమీందారి కాదు, ఒక నమ్మక ద్రోహి అని తెలిస్తే అప్పుడేం జరుగుతుంది? ఈ ఊళ్ళో వాళ్ళు రాచరికంతో నువ్వు చేస్తున్న పెత్తనాన్ని ఎదురు తిరిగి రాళ్లతో నిన్ను కొట్టి నిన్ను విరగదీస్తారు. చాకలాడి చేతిలో బట్టల్లాగా పిండి ఆరేస్తారు. ఇక నువ్వు మల్హోత్రా, నీ ఫ్యామిలీ ఏం నిన్ను విడిచిపెట్టదు. ఆలోచించు. నేను రిషబ్కి అన్ని విషయాలు చెప్పానే అనుకో, బాబు మీ నాన్నకి బ్రహ్మ రాక్షస్ గురించి అన్ని విషయాలు తెలుసు. నిజానికి బ్రహ్మ రాక్షసుని చేయటంలో నీ తండ్రి చేయి కూడా ఉంది. ఆ బ్రహ్మ రాక్షసుడే ప్రతి పెళ్లి కూతుర్ని చంపుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా మీ నాన్న తన కూతుర్ని వధువుగా అలంకరించి ఈ ఊరికి తీసుకొచ్చాడు అని రాఖీని చంపిన హంతకుడు బ్రహ్మ రాక్షసుడు కాదు, నువ్వే అని చూపిస్తే వాడు రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు, అందరినీ చంపుతాడు. ముందు అతను రాఖీని చంపాడు, మళ్ళీ ఇప్పుడు అతను నన్ను చంపాలని అనుకున్నాడు. కానీ నన్ను చంపిన తర్వాత ఈ ఊరు, ఈ భూమి, ఆస్తి మొత్తం అన్నీ మీ ఇద్దరు సొంతం అయిపోతాయి. మీ ఇద్దరికి లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ మీ ఇద్దరు అసలు విషయాన్ని మర్చిపోయారు. ఒకవేళ నేను ఆ చావు వెనక ఉన్న కారణం చెప్పేస్తే, అందరికీ బ్రహ్మ రాక్షసుడి రహస్యం గురించి చెప్తే ఏమవుతుంది? ఈ రక్తపాతం, ప్రాణాలు పోవటం, పెళ్లి కూతుళ్ల చావులు, రాక్షసుడి తాండవం ఎందుకు జరుగుతుంది? ఏ కారణం చేత జరుగుతుందో తెలిస్తే అప్పుడు ఈ ఊరి వాళ్ళ ముందు మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ముందు నీ ఫ్యామిలీ, తర్వాత నీ సొంత వాళ్ళ ముందు నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ జీవితం మీద నమ్మకం ఉంటే అప్పుడే చావుని పణంగా పెట్టాలి. మీకొక విషయం తెలుసు కదా, అదే ఈ ఊర్లో దేన్ని పణంగా పెట్టారో తెలుసు. అందుకే మన ముగ్గురి క్షేమం ఇందులోనే ఉంది. మన అందరం కలిసి దాన్ని ఎదిరించాలి, కలిసి చెయ్యాలి.
ఒక విషయాన్ని మర్చిపోకండి. ఒకవేళ వాడు బ్రహ్మరాక్షసుడైతే నేను అతని రచయితను. ఒకవేళ అతను చెట్టయితే నేను వేరుని. అతను ఒక సంఘటన అయితే నేను అతని వాస్తవ రూపాన్ని, తన ఉనికిని. తను బ్రతకాలన్నా చావాలన్నా తన ప్రాణం పైగా తన నిర్మాణం అన్నీ నాతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇంకొకసారి నన్ను చంపాలని చూసి లేక బలి చేయాలని ధైర్యం చేసినా సరే, అప్పుడు నేను నా ప్రాణాల కోసం మీ ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా బలిదానం చేస్తాను. మీ ఇద్దరిని వేర్లతో సహా పెకిలించి పారేస్తాను. అందరికీ చెప్పేస్తాను బ్రహ్మ రాక్షసుడు ఎందుకున్నాడు. అతన్ని తయారు చేయటంలో మీ ఇద్దరి సహాయం ఎంతుందో చెప్తాను. నా పేరు అపరంజిత అని తెలుసుగా? అపరంజిత. దాని అర్థం ఏంటంటే నన్ను ఎవరూ జయించలేరు. అర్థమైందా? నేను ఎక్కడున్నాను నేను? నాకు ఏమైంది? రాక్షస స్థలం. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏంటిది? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నాకేం గుర్తు రావట్లేదు. ఇదేంటి? నాకేం గుర్తు రావట్లేదు. అసలేం అర్థం కావట్లేదు. మీరా? మీరా? మీకు తెలుసు కదా? మీకు అన్నీ తెలుసు కదా? మీరే చెప్పారు. ఏం చెప్పాను? ఏం విన్నావు నువ్వు? బ్రహ్మరాక్షసుడు. అతని గురించే కదా మీరు మాట్లాడుతున్నారు? నేను విన్నాను. ఏం విన్నావు నువ్వు? మీరు ఏం చెప్తున్నారంటే మీరు ఆ రాక్షసుడిని మనమే తయారు చేసాం. అతడు రాక్షసుడు. అతన్ని మనమే తయారు చేసాం. ఆ రాక్షసుడిని మనమే తయారు చేసాం. అతన్ని మనమే తయారు చేసాం. నేను మొత్తం విన్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉండాలి కదా? ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉండాలి కదా? ఇక్కడ ఉన్నారా లేకనా? నా భ్రమ ఇదంతా. లేదు, ఇక్కడ నేను చూసాను. ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇవిడ? లేదు, నేను ఆవిడ్ని వెళ్ళనివ్వను. నేను ఆవిడ్ని ఆపాలి. ఏదేమైనా సరే నేను ఓటమిని అంగీకరించను. ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వే నా తల్లిదండ్రులను చంపావు కదా?
వాళ్ళేం తప్పు చేశారు? నిన్ను వదిలిపెట్టను. ఏ చావునైతే నువ్వు నా తల్లిదండ్రులకి రాఖీకి ఇచ్చావో అదే చావు నేను నీకు ఇస్తాను. నిన్ను వదిలిపెట్టను. ఎస్ అపరంజిత, ఈ అపరంజిత ఖచ్చితంగా తనే. అవును, ఈ అపరంజితే రాక్షసుడిని తయారు చేసింది. ఈవిడే ఆ రాక్షసుడిని లేకుండా చేయగలుగుతుంది. ఆ రాక్షసుడి అంతం వరకు నన్ను తీసుకెళ్తుంది. నా తల్లిదండ్రులు అలాగే రాఖీ చావు విషయంలో ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. చేయాలి కూడా. ఎందుకంటే ఈవిడే ఆ అపరంజిత కనుక. నువ్వా? ఇక్కడేంటి? నువ్విక్కడేం చేస్తున్నావు? మీరిక్కడేం చేస్తున్నారు? నిన్న రాత్రి నుండి నాకు కంగారుగా ఉంది. నేను నిన్ను సురేష్ గారిని చూసినప్పటి నుంచి ఒక్కసారిగా తిరిగి నేను మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. ఆ రోజు, ఆ రాత్రి, ఆ కేకలు, ఆ పాప అంతా నిన్నే జరిగినట్టు అనిపించింది. నిన్నే ఆ పాపని నా ఒళ్ళోకి తీసుకున్నట్టుంది. నేను ఇక్కడికేదో బలమైన కారణం వల్ల వచ్చినట్టు అనిపించింది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేనేదో బలమైన కారణం ఉండే వచ్చానేమో అనిపిస్తుంది. నేనిలా ఈ ఊరికి రావటం, ఆ రాక్షసుడితో పోరాడటం, పైగా మిమ్మల్ని కలవటం, ఇదంతా చూస్తుంటే విధి మనల్ని కలపాలనే ఇలా చేసింది అనిపిస్తుంది. చూడండి, కొన్ని విషయాలు నాకు చెప్పగలిగేది మీరొక్కరే. నేనెవరిని, నా గుర్తింపు, నా కుటుంబం, నా గతం ఏంటో అది కేవలం మీరొక్కరే చెప్పగలరు. దయచేసి చెప్పండి. ఆ రాక్షసుడు నా తల్లిదండ్రులను చంపాడని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, ఆ రాక్షసుడిని చంపడమే నా లక్ష్యం. నిజమే, కానీ ఈ లక్ష్యం సాధారణమైనది కాదు. అతను బ్రహ్మ రాక్షసుడు. అతన్ని చంపడం చాలా కష్టం. అసాధ్యమైతే కాదు కదా. నాకు నీ కళ్ళల్లో ఒక అగ్ని కనిపిస్తోంది. ఆ మంట శత్రువులు ఎవరినైనా కాల్చి బూడిద చేయగలదనిపిస్తోంది. కానీ ఆ బ్రహ్మ రాక్షసుడిని నాశనం చేయడం అంత సులువు కాదు. ఈ లోపు నీ ప్రాణాలు కూడా పోవచ్చు. నాకు నా ప్రాణాల గురించి బాధ లేదు. నా తల్లిదండ్రులకు, మా రాఖీకి న్యాయం జరగాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. అంటే దీని అర్థం నేనొక మంచి పని చేయడానికి పంపించబడ్డానని. మీ చేతిలో ఏంటది? ఏముంది? కత్తి కాదు. నా మీద నమ్మకం లేదా ఏంటి? అలాంటిదేం లేదు. ఈ ఊర్లో జరుగుతున్న సంఘటనల వలన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అసలేమీ అర్థం కావట్లేదు.
ఇది చూడు, ఏంటిది? ఒక పాత పుస్తకం. ఏముంది ఇందులో? ఇది బ్రహ్మ రాక్షసుడి గురించి రాసిన పుస్తకం. బ్రహ్మ రాక్షసుడు ఎలా అవుతాడు, తను మనుషుల్లోకి ఎలా ప్రవేశిస్తాడు, ఎలా అతన్ని ఎదుర్కోవాలో అన్ని రాసుంటాయి ఇందులో. కానీ ఇంత పెద్ద పుస్తకం ఒకేసారి చదవటం చాలా కష్టం. ఇందులో ఉన్న భాష కూడా నీకు అర్థం కాదు. అందుకే ఇందులో రాసున్న కొన్ని ముఖ్యమైన విషయాలు నేను నీకు చెప్తాను. ఆ విషయాలు నిన్ను నీ లక్ష్యం చేర్చడానికి సహాయపడతాయి. 4 ముఖ్యమైన విషయాలు. ఆ బ్రహ్మ రాక్షసుడి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. బ్రహ్మ రాక్షసుడు కమలం, రాజ్గీరా, ఇంకా నీళ్లకు భయపడతాడు. కానీ ఒకవేళ ఇతన్ని చంపిన వ్యక్తి కనుక ఆ రాక్షసుడికి 100 మీటర్ల దూరంలో ఉంటే అప్పుడు అతని మీద ఎటువంటి వస్తువు ప్రభావం చూపించదు. అతను ఆ క్షణం ఎవరాపినా ఆగడు. కమలం, రాజ్గీరా, నీళ్లు ఇవేవి అతన్ని ఆపలేవు, ఎంత మాత్రమూ అవి పని చెయ్యవు. రెండో విషయం, ఆ జంతువు చాలా అరుదుగా ఉంటుంది. దాన్ని అతని ఆత్మ తన వశం చేసుకుంది. దాంతో అతడు బ్రహ్మ రాక్షసుడిగా మారాడు. ఆ జంతువు శత్రువు బ్రహ్మ రాక్షసుని శత్రువుగా మారుతుంది. మూడో విషయం, బ్రహ్మ రాక్షసుడికి ముక్తి ఎప్పుడు లభిస్తుందంటే తన్ని బ్రహ్మ రాక్షసుడిగా మార్చిన వ్యక్తిని, ఆ వ్యక్తిని కనుక చంపితే వెంటనే అతనికి ముక్తి దొరుకుతుంది. తరువాత 4వ విషయం, 4వది చాలా ముఖ్యమైనది కూడా. 4వ విషయమా? ఏంటో 4వ విషయం?